హల్లెలూయా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అదేంటంటే మేము వేరే దేశంలో ఉన్నాం, వేరే సమయంలో ఉన్నాం, వేరే సమయంలో వీక్షిస్తున్నాం. ఆ గుడ్ మార్నింగ్ చెప్తారు ఏంటంటారా? సరేనండి, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ గుడ్. ఈ ఒక చక్కటి సమయం దేవుని మాటలు వినడానికి. మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో, ఇతర దేశాల్లో ఉంటే మరి మీకు వీలైనప్పుడు వీక్షిస్తుంటే ఆ విషయం కూడా మీరు దయచేసి మీ పేరు, ఊరు లైవ్ చాట్లో టైప్ చేయటం అభ్యాసం చేసుకోండి. ప్రతిసారి లైక్ చేయండి. మీరు ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? 2 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు కదా, మీరు మేలు పొందితే దయచేసి ప్రతిసారి లైక్ బటన్ నొక్కండి. మరింత ప్రోత్సాహకరంగా ఈ పరిచయను కొనసాగించడం సహకరించండి. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాట్లాడమని క్రీస్తునామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, దేవుడు మనకి మరొక రోజు ఇచ్చినట్లుగా తను సమస్తము చక్కగా చేశాడు. హల్లెలూయా. ప్రతి మనుష్యుడు ఈ లోకంలో ఎలాగో ఈజీ లైఫ్, సంతోషంగా, సులభంగా, చక్కగా, ఆనందంగా ఉండాలా అనే దాని కొరకే తాపత్రయపడుతున్నారు. మనుషుడు కష్టపడేదందుకే, ధనం సంపాదించేదందుకే, చదువుకునేదందుకే, ఇల్లు కట్టుకునేదందుకే, వ్యాపారాలు చేసేదందుకే, బాబా లోకంలో పనులన్నీ మనుషుడు ఏదో తనను సంతోషపరుచుకుందాం, తనను సుఖపరుచుకుందాం, తన భవిష్యత్తుకు దీవెనకరంగా ఉందామని ప్రయత్నిస్తున్నాడు. అలాంటి ప్రయత్నాలు ఆనాడు మహాజ్ఞాని అని పిలవబడిన సొలొమోను కూడా చేశాడంట. అసలు ఏంటి, వేర్ కెన్ ఐ గెట్ ద మ్యాక్సిమం జాయ్? నిజమైన సంతోషం ఎందులో ఉంది? నేను పరీక్షించాలనుకున్నాడట. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, కానీ నిన్ను సంతోషము చేత శోధించు చూతును, నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని. హృదయం సంతోషంగా ఉండాలి. చుట్టూ సంతోషంగా ఉంటుందేమో, హృదయంలో సంతోషం ఉండాలి. చాలామంది ఒకడు నవ్వుచుండెనను హృదయంలో దుఃఖం ఉండక మానదు. ఒకడు అందరి మధ్య పక్కపక్కలాడుతున్నా ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, కుమిలిపోతూనే ఉంటాడు. దేవుడిచ్చే సంతోషం అంతరంగాన్ని తృప్తిపరుచుకునేది ఎలా అని 2వ అధ్యాయం అంతా మీరు చదివితే, ఉదయకాల ధ్యానం కదా, అవన్నీ వివరించడానికి సాధించాలి. కానీ 2వ అధ్యాయం మీరు చదివితే అన్నీ చేసి చూశాడండి. బాగా తాగేశాడట. తాగేస్తే హృదయాన్ని సంతోషం అనుకుంటున్నావు, తాగేస్తే అసలు ఉదయానికి ఏం తెలియదు. తాగినోడు అన్కాన్షియస్ అయిపోతున్నాడు కదండి, వారికి తెలియదు అసలు. ఇక కానీ ఏంటేంటో ఆస్తులు సంపాదించుకున్నాడు, లైవ్ మ్యూజిక్ పెట్టుకున్నాడు, వస్తువాహనాలు సంపాదించాడు, ఇంపోర్టెడ్ థింగ్స్ కొని పెట్టుకున్నాడు, అది చేశాడు, ఇది చేశాడు. చివరికి అవన్నీ వ్యర్థం అని చెప్పేశాడు. అలాగే 3వ అధ్యాయము 12వ వచనంలో అది వ్యర్థం, మరి ఏది కావాలి అన్నది రాశాడు చూడండి. కావున సంతోషముగా ఉండుట కంటే, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. సంతోషంగా ఉండటానికి ఏదో చేయక్కర్లేదు, సంతోషంగా ఉండు, ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండు. రేపటి గురించి చింతించకు, రేపటి గురించి దిగులు పడకు. ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని లోకంలో మనుషులందరూ దిగులు చదువుతున్నారు. ఉన్నాయి, వాళ్ళ ఒట్టికి ఉన్నాయి, రేపటికి ఉన్నాయి, కొంతమందికి 10 సంవత్సరాలకు ఉన్నాయి, 100 సంవత్సరాలకు ఉన్నాయి, అయినా కూడా తృప్తి లేదే. కారణం, నీ హృదయానికి తృప్తి కావాలంటే, హృదయం సంతోషంగా ఉండాలంటే ఉన్నదానితో తృప్తి చెందు, తమ బతుకును సుఖముగా వెళ్ళబుచ్చుకుంటాం. ఎక్కడుందండి సుఖం లేదండి ప్రాణానికి అంటుంటారు చాలామంది. ఏమైందండి అంటే, ఎక్కడండి పిల్లలతో గొడవ, ఎక్కడండి భార్యతో గొడవ, ఎక్కడండి నా భర్తతో గొడవ, ఎక్కడండి ఆఫీసర్లతో గొడవ, అరే రోడ్డు మీదకి వెళ్తే ట్రాఫిక్లో గొడవ, అది గొడవ, ఇది గొడవ, ఎక్కడండి. అవునండి, నువ్వు అవన్నీ చూస్తున్నావు, నువ్వు యేసు వైపు చూడటంలా.
నీవు దేవుని యందు సంతోషించు. నీవు సుఖంగా ఉండటం అనేది నీ చేతుల్లోనే ఉంది. నీ యాంగ్జైటీ వదిలిపెడితే, నీ ఆత్రుత వదిలిపెడితే నీకు మనశ్శాంతిగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు. మన కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయనకు తెలియకుండా నీకే కీడు జరగదు, ఏ మేలు కూడా రాదు. ఆయన నిన్ను కాపాడేవాడు, నీ కాలికి రాయి తగలకుండా కాపాడేవాడు. వై యు ఆర్ వరీయింగ్? అస్తమానం భయపడిపోతున్నావు, దిగులు పడిపోతున్నావు, చింతిస్తున్నావు. అదేమొద్దు, ఇదేమొద్దు అదేమొద్దు అంటున్నావే కానీ నా దేవుడు నాకు ఉన్నాడు కదా, ప్రస్తుతం నేను బాగున్నాను కదా, రేపటి గురించి ఎందుకు చింత? నాకు ఈనాటి కీడు ఆనాటికి చాలు. సుఖంగా వెళ్ళబుచ్చటం ఏంటండి? ఇంతకంటే శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకున్నాను. అన్ని అన్వేషణలు చేసి చివరికి అన్నాడు, ఉన్నదాంట్లో తృప్తి కలగడం, ఉన్నదాంట్లో సంతోషించడం, ఉన్నదాంట్లో సుఖంగా ఉండగలగటమే నాకు నిజమైన సంతోషం అని తెలుసుకున్నాను. 13వ వచనంలో, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తమ కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకోవాలి. జనవరి 1వ తారీఖు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసండి? నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు. నువ్వు కష్టపడి కలో గంజో సంపాదించుకొని నువ్వు తాగితే, నువ్వు తింటే అది వంట పడుతుంది. నువ్వు రోషంగా, నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండగలుగుతావు. తిట్టించుకుంటూ, విసిగించుకుంటూ, శాపాలు పెట్టించుకుంటూ, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి దాని కొరకు దీని కొరకు కకృతి పడే బ్రతికెందుకండి? అయ్యో, నువ్వు అన్నం పానాలు పుచ్చుకుంటే చాలు. అది ఏమన్నం అండి? మళ్ళీ ఎల్లన్నమా, తెల్లన్నమా, బిర్యానీయా, పలావా, ఇప్పుడు ఎన్ని రకాల ఫ్రైడ్ రైస్ అంట. ఇవాళ యవనస్తులు అందరూ ఉట్టి రైస్ తింటం లేదు. అందుకే క్యాన్సర్లు, అందుకే అల్సర్లు, అందుకే రకరకాల రోగాలు. చక్కగా వేడివేడిగా ఉడకబెట్టుకొని పప్పు అన్నం తింటే అందులో సమస్తం ఉందని చెప్తున్నారు. ప్రోటీన్ వస్తుంది, నీకు కావలసిన శరీరానికి బలం వస్తుంది. ఇవాళ క్యాలరీస్ లెక్కేసుకొని ప్రతిదాన్ని డబ్బాల్లో పెట్టిన ఫుడ్, బాటిల్లో పెట్టిన వాటిని తాగుతూ కూర్చుంటున్నారే కానీ ఎంత తిన్నా ఎంత తాగినా తృప్తి లేకుండా ఏవేవో రుచులు మరిగి చివరికి తమ జీవితాలను, ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారే కానీ అవసరమైనప్పుడు ఎవరో కనిపెట్టారంటే రోజుకు 3 సార్లు తినాలని. కానీ యాక్చువల్గా 3 రోజులకోసారి శుభ్రంగా తిన్నా కూడా మనుషుడు ఆరోగ్యంగా ఉంటాడటండి. పని చేయనలాంటి వాడు భోజనం చేయకూడదు. పని చేస్తూ ఎంత భోజనం చేసినా అది అరిగిపోద్ది కాబట్టి వంట పట్టుద్ది. నువ్వు కుర్చీలోనే కూర్చొని, నువ్వు ఆ కంప్యూటర్ దగ్గర కూర్చొని 3 పూటలు తింటే మరి ఏమవుతుంది? సుఖం లేదు, తినటానికి టైం లేదు, తినది అరిగించుకోవడానికి టైం లేదు. నువ్వు ప్రశాంతంగా విస్తారమైన పనులు పెట్టుకోక మార్తలాగా అవసరమైనది అవసరమైన సమయంలో చేస్తూ ఉంటే అంతకు మించిన ధన్యత మరొకటి లేదు. మన పూర్వీకులు అలాగ ఉండేవారు కనుకనే వారు ఎన్ని రకాల ఎక్విప్మెంట్స్ లేకపోయినా, ఎంత ఫాస్ట్ లైఫ్ లేకపోయినా, మరి తాయితీగా బాస్పాట్లు వేసుకొని కూర్చొని కడుపు తిని తేల్చేవారు. అంతే, పాడుకుంటే వెంటనే నిద్రపోయేవారు. అందుకే వాళ్ళు 70, 80, 90 ఏళ్ళు వచ్చినా కట్టె రాయిలాగా ఉండేవారు. వారి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. హాస్పిటల్లో మందుల పాలు అవ్వకుండా ఆరోగ్యంగా ఉండగలిగేవారు. ఎస్, దేవుడిచ్చిన ఆహారాన్ని, నీవు ముందు పెట్టిన ఆహారాన్ని దేవుణ్ణి స్తుతించి భుజించు. అది నీకు వంట పడుతుంది, అది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రతివాడు అన్నమానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల సుఖం అనుభవించిన దేవుడిచ్చిన బహుమానమే. ఇంకేదో ఇవ్వలేదు దేవుడు నాకు అనుకోవద్దు. నువ్వు తినది అరుగుతుందంటే అది నీ బహుమానం. నువ్వు తాగింది నీకు జీర్ణించుకుంటున్నావంటే అది నీకెంతో బహుమానం. అనేక మందికి ఇవ్వాలి. స్టమక్ ప్రాబ్లం, యూరినల్ ప్రాబ్లం ఏంటంటే తిన్నది అరగదు, తిన్నది వంట పట్టదు, తిన్నది తిన్నట్టే పోతుంది. ఎన్ని రకాలు చెప్తున్నారు ఇవాళ. నువ్వు అన్నపానాలు కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడు దేవుడిచ్చిన బహుమానం.
దాన్ని మేడ ఇవ్వలేదే, మిద్దె ఇవ్వలేదే, కారు ఇవ్వలేదే, మిక్సీ ఇవ్వలేదే, గ్రైండర్ ఇవ్వలేదే అని సడుగుతూ ఉండకండి. దేవుడు ఇచ్చిన దాన్ని కందు సుఖపడు. దేవుడు తగిన సమయం మందు నీకు కావలసినవన్నీ చేస్తాడు. నువ్వు కంగారు పడటం వల్ల వచ్చేది లేదు, నువ్వు తొందరపడి చేసుకోవటం వల్ల పొందుకునేది లేదు. దేవుడు తన సమయంలో తను సమస్తం చేస్తాడన్న నమ్మిక, విశ్వాసం నీకుంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. ప్రతి సమయంలో కూడా దేవుణ్ణి స్తుతించగలుగుతాం. ఈ నూతన సంవత్సరంలో ముందుకు వెళ్తుండగా తృప్తి కలిగి జీవిద్దాం. అత్యాశలకు పోవద్దు, దురాశలకు పోవద్దు. వాళ్ళకుంది కాబట్టి నాకు కావాలి, వాళ్ళు కొనుక్కున్నారు కనుక నేను కొనుక్కోవాలి, ఈ లోకంలో నేను గొప్పగా చూపించుకోవాలి అని నీకు అవసరమైన వాటిని కొనుక్కోవటం వల్ల తప్పులేదు. కానీ అందరికీ గొప్పగా చూపించుకోవాలని అనవసరమైన వాటిని కొని అప్పుల పాలైపోతున్నారు కదండి. అయినా తృప్తి లేని జీవితాలు జీవిస్తున్నారు. దేవుడు ప్రతిదీ చక్కగా చేశాడండి. చివరిగా మాట చూడండి, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములు అని నేను తెలుసుకున్నాను. ఎక్కడ తెలుసుకున్నాడు ఇవన్నీ? సొలొమోను ఎక్కడ తెలుసుకున్నాడండి? తన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. తను దేవునితో సాంగత్యం చేసి తెలుసుకున్నాడు. దేవుని జ్ఞానాన్ని పొంది తెలుసుకున్నాడు. దేవుని సన్నిధిలో తెలుసుకున్నాడు. నీ సమస్యలన్నిటికీ దేవుని సన్నిధిలో జవాబు ఉంది. నాకు మొరపెట్టు, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాడన్నాడు. ఏదో ఉంటే సంతోషం వస్తుంది, ఏదో సంపాదించుకుంటే సుఖంగా ఉంటారు అనుకునే బదులు, దేవా ఏది నాకు అవసరం, ఏది నువ్వు నాకు ఇచ్చింది అని ప్రభువుని అడగటం నేర్చుకో. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా చక్కగా చేశాడు. ఆయన చేసే పనులన్నీ శాశ్వతాలు, టెంపరీ రిలీఫ్ కాదు. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదం, ఆయన దీవిస్తే అది ఎప్పటికీ దీవెన, ఆయన మాటిస్తే అది తప్పక నెరవేర్చుకుంటాడు. ఆయన నువ్వు మారిపోయినా, నువ్వు నమ్మకస్తుడు కాకపోయినా ఆయన ఎప్పుడు నమ్మకస్తుడిగానే ఉంటాడు. ఆయన చేసినవన్నీ శాశ్వతములు, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. దేవుడు తప్పులు దిద్దుకునేవాడు కాదండి మనలాగా. లేదు సెరవలేదు ఇచ్చేద్దాం, అచ్చారవలేదు ఇచ్చేద్దాం, అలాగాది ఇలాగ చూడండి, గంటకి మార్పులు ఏంటంటే ప్రభుత్వాలు చూడండి ఎన్ని కొత్త చట్టాలు తెస్తారు, కొత్త నియమాలు తెస్తారు, కొత్త పద్ధతులు తెస్తారు, కొత్త విషయాలను ఇంప్లిమెంట్ చేయాలంటుంటారు. అలా కాదు ఇలా కాదు అలాగని మన ఇళ్లలో పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు ఆర్గ్యుమెంట్లు పెట్టుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఒకసారి చేశాడా, దట్ ఈస్ ఎ పర్ఫెక్ట్. దర్ ఇస్ నో అప్డేట్స్. మన ఐఫోన్లకి, మన సెల్ ఫోన్లకి ఏంటంటే అప్డేట్స్ వస్తుంటాయి, ఇంకా బెటర్గా ఇట్ విల్ ఫంక్షన్ అని. అట్లా అక్కర్లేదు. సృష్టిని చేసినప్పుడు ఈ మేడ్ ఇట్ ఎవ్రీథింగ్. ఆయన మంచిది. హీ డిడ్ పర్ఫెక్ట్. నిన్ను సృష్టించిన విషయంలో ఆయన నిన్ను పరిపూర్ణుడిగా చేశాడు. నీకే కొరతలు పెట్టలేదు, నువ్వే కొరతలు చేసుకుంటావు. నీ జీవితం కొరకు నిన్న, నేడు, రేపు నిరంతరము ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన చేసిన దానికి ఏది చేర్చబడదు, దాంట్లో నుంచి ఏది నో డిలీషన్స్, నో ఎడిషన్స్, ఏది కలపాల్సిన అవసరం లేదు, ఏది తీసేసేయాల్సిన అవసరం లేదు. మనుషులందరూ తన యందు వైవిధ్యాలు కలిగి ఉన్నట్లు దేవుడు నియమించి చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు పరిపూర్ణుడండి. ఎప్పుడు దేవుని మీద కొరతలు చెప్పకండి. దేవుడు ఏమి ఇచ్చాడు, దేవుడు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నలు వేయకండి. నీకు ఏది ఎప్పుడు కావాలో నీ పరమ తండ్రికి బాగా తెలుసు. ఆయన అప్పుడే మన జగత్ పునాది వేయబడక ముందే మనకు కావలసిన ప్రతిదీ ఆయన సిద్ధపరిచాడు. మన పాప క్షమాపణ కొరకు ఆయన నియమించబడి తన రక్తాన్ని చెందించడం ద్వారా మనల్ని విమోచించి తన శాశ్వతమైన పరలోక రాజ్యంలో నిరంతరమైన సంతోష సమాధానాలతో నిరంతరము యుగములు తరతరములు జీవించినట్లుగా దేవుడు దీవించాడు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నిజమేనయ్యా, మేము ఏదో కంగారు పడి సంపాదించుకుంటామని, ఏదో తొందరపడి సంపాదించుకోగలం, ఏదో కష్టపడితే ఎక్కువ అవుతుందని, ఎక్కువ సుఖంగా ఉండడానికి, ఎక్కువ సంతోషంగా ఉండడానికి ఏదేదో చేస్తున్నామే. కానీ నీవు దీవిస్తే అది నిజమైన దీవెనను
నీవు శాశ్వతమైన దీవెనలు మాకు ఇచ్చావని, నీవు ఏది చేసినా అది పరిపూర్ణమైనది, నిరంతరమైనదని మేము గుర్తించటకు, నీ యందు ఆనందించటం, ఏనాటికి ఆనాడు నాయన నీవిచ్చిన అన్నపానములను బట్టి నిన్ను స్తుతించుటకు, తృప్తి కలిగి ఉండటకు, తగిన సమయంలో మా ప్రతి అవసరత తీరుస్తామని నిరీక్షణ కలిగి ఉండటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్ర భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 910100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు మీకు జవాబిస్తాడు. తృప్తి కలిగి ఉండండి, సంతోషంగా ఉండండి, ప్రభువుని స్తుతించండి, దేని విషయమై దిగులు పడకండి. మన ప్రభు మన అవసరతలన్నీ తీరుస్తాడు. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేది గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప వలన ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ముందుకు వెళ్తున్నాం కదా. ఈ జనవరి 15వ తారీఖు కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 44వ వార్షికోత్సవం. 54 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. 44 సంవత్సరాల నుంచి కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే బ్యానర్ మీద, అలాగే జైపాల్ ఫౌండేషన్స్ అనే బ్యానర్ మీద మరింత విస్తారమైన సేవ చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాంగ్మయం ద్వారా, గెట్ టుగెదర్ల ద్వారా, ఉద్యోగ సభల ద్వారా అనేక ప్రాంతాల్లో అనేకులకు ఆనుదినము దేవుడు వాక్యం అందించే భాగ్యం నాకు ఇచ్చున్నాడన్న సంగతిని మీరు బాగా ఎరుగుదురు. ఈ కల్వరి పరిచర్యల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు పొందిన వారైతే మీరు కూడా ఇందులో పాలిభాగస్తులే. ఈ ఆనందాన్ని, ఈ సందర్భంగా దేవుడు మనకిచ్చే వాగ్దానాలను, సందేశాలను పొందుకొనుటకు ఈ జనవరి 15వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ మీటింగ్ పెడుతున్నాం. రండి, మీ సాక్ష్యాలను పంచుకోరండి, దేవుడిచ్చే వాగ్దానాలను పొందుకోరండి. మన ముందున్న నూతన సంవత్సరంలో దేవుని సాక్షులుగా, దేవుని మహింపరచువారిగా జీవించుటకు, దేవుని అభిషేకమును పొందుటకు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెడదాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా మీరు పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ముఖాముఖిని చూడడానికి, వ్యక్తిగతంగా నేను ప్రార్థించడానికి కూడా ఆశపడుతున్నాను. తప్పకొస్తారు కదా. వివరాలు కావాలంటే కింద QR కోడ్ ఉంది, లేకపోతే ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మరి వివరాలు మీకు తెలియజేస్తారు. రండి, దీవించబడండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు.
వేరే పరిచర్య కొరకు పెట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచర్యలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచర్యల కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. అవినిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ జనవరి 16వ తారీఖు అవినిగడ్డలో, కృష్ణా జిల్లాలో 1 డే గెట్ టుగెదర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ, కల్వరి ప్రతిధ్వనిలో పాల్గొంటున్న, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని, మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆధ్యాత్మికంగా ఈ నూతన సంవత్సరంలో బలపడి ముందుకు సాగినట్లుగా దేవుని అభిషేకమును పొందుకున్నటకు ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్ ఉంటుంది కనుక తప్పక హాజరవ్వండి, దేవుని దీవెనలను పొందండి. ఏ కన్వెన్షన్? అవినిగడ్డ, కూడూరు రోడ్, అవినిగడ్డ, కృష్ణా జిల్లా. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేకపోతే QR కోడ్ ఉంది, లొకేషన్ కొరకు మీరు QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పకొస్తారు కదా.